ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల ఫోన్స్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కోర్టుకు చేరింది. కోర్టు నుంచి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ను సిట్ తీసుకునింది. లిక్కర్ స్కామ్ అనంతరం నిందితులు ఫోన్లను ధ్వంసం చేశారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అందితే కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ను రేపు సిట్ కోర్టు నుంచి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక లిక్కర్ స్కామ్ అనంతరం ఫోన్లను ధ్వంసం చేశారు పలువురు నిందితులు. ఈ అంశంలో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, ఏపీలో సంచలనం సృష్టిస్తున్నటువంటి లిక్కర్ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులు ఫోన్లు ధ్వంసం చేశారంటూ కూడా సిట్ పేర్కొంటుంది. ఈ విషయానికి సంబంధించి గతంలోనే కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది సిట్. అయితే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా ఇవ్వాలంటూ కూడా కోర్టు ఆదేశాలు గతంలో ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇప్పుడు తాజాగా సిట్ అధికారులు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టులో నుంచి రేపు సిట్ అధికారులకి రిపోర్టు రాబోతుంది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కనుక ఓపెన్ అయినట్లయితే ఎక్కడి నుంచి ఈ ట్రాన్సాక్షన్ జరిగే కాల్స్ కి సంబంధించినటువంటి కన్వర్జేషన్ జరిగే అనేది పూర్తి వివరాలన్నీ కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే సిట్ మొదటి నుంచి కూడా ఆరోపిస్తుంది ప్రధానంగా ఈ కేసులో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉంటారో ఫోన్లను పూర్తిగా ధ్వంసం చేశారంటూ కూడా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యం. తర్వాత ఈ అంశానికి సంబంధించి కోర్టులో కూడా అనేక సార్లు విచారణ కూడా జరిగింది. తర్వాత ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఇవ్వాలంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ రిపోర్టు పూర్తిగా సిద్ధం చేసి సీల్డ్ కవర్ లో కోర్టుకి సమర్పించడం జరిగింది. అయితే కోర్టు కూడా దీనికి సంబంధించి విచారణ చేసి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లు అయితే ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నాయి. రేపు సిట్ అధికారులకి ఈ రిపోర్ట్ ని ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే కోర్టు నుండి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ను సిట్ అధికారులు తీసుకున్న తర్వాత దీనిపైన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయబోతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం నిందితులంతా కూడా రిమాండ్ లో ఉన్నారు కాబట్టి రిమాండ్ లో ఉన్నటువంటి నిందితులు ఎవరెవరు కాల్స్ మాట్లాడారు, ఎక్కడి నుంచి కాల్స్ మాట్లాడారు, వీటికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లో మనకి అందుబాటులోకి వస్తాయి కాబట్టి దీనికి సంబంధించి కేసు మరింత ముందుకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ దుర్గా.